నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారతదేశ సరిహద్దులు అనగానే మంచు కొండల్లో కాపలా కాసే సైనికులు, ఎడారుల్లో తిరిగే పెట్రోలింగ్ వాహనాలు, ఎత్తైన ఇనుప కంచెలు గుర్తొస్తాయి. కానీ శత్రువుల చొరబాట్లను అడ్డుకోవటానికి తుపాకులు టెక్నాలజీ మాత్రమే సరిపోనప్పుడు ఏం చేయాలి? పగడబందీ కంచెలు నిర్మించడానికి వీలు కాని నదీ ప్రాంతాలు, భయంకరమైన చిత్తడి నేలలు ఉన్న సరిహద్దుల భద్రతను ఎలా చూసుకోవాలి? సరిగ్గా ఇలాంటి భౌగోళిక సవాలుని ఆసరాగా చేసుకుని బంగ్లాదేశ్ వైపు నుంచి అక్రమ చొరబాటుదారులు, స్మగ్లర్లు మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక సంచలన వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. అదే నాగాస్త్రం. జవాన్లకు బదులుగా ఆ నదీ జలాల్లో, చిత్తడి నేలల్లో ప్రాణాలు తీసే పాములను, భారీ ముసలను కాపలాగా పెట్టాలనే మాస్టర్ ప్లాన్ ను కేంద్రం పరిశీలిస్తోంది. దీంతో భారత సరిహద్దుల్లో కంచె వెయ్యలేని ఆ డార్క్ జోన్స్ ఏంటి? ఆ బోర్డర్ జాగ్రఫీ ఏంటి? ఈ వన్యప్రాణుల కాపలా వ్యూహం ఎంతవరకు సాధ్యం? దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మోదీ సర్కార్ పదే పదే చెబుతోంది. ముఖ్యంగా భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి గోల్డ్ స్మగ్లింగ్, డ్రగ్స్ చొరబాట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్ని నిఘా కెమెరాలు, డ్రోన్లు పెట్టినా సరే భౌగోళిక పరిస్థితులు సహకరించని కొన్ని చోట్ల చొరబాట్లను ఆపటం బీఎస్ఎఫ్ జవాన్లకు పెను సవాల్గా మారింది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక డిఫెండర్ అప్రోచ్ తో కేంద్ర హోంశాఖ ఒక ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. కంచె వేయడానికి వీలు కాని నదులు, కాలువలు ఉన్న చోట్ల పదుల సంఖ్యలో ముసళ్లను, అలాగే విషపూరితమైన పాములను వదిలితే వాటి భయంతో స్మగ్లర్లు నదిలోకి దిగటానికి వణికిపోతారు అని అధికారులు భావిస్తున్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య ప్రపంచంలోనే అత్యంత పొడవైన 5వ అంతర్జాతీయ సరిహద్దు ఉంది. దీని మొత్తం పొడవు దాదాపుగా 4096 కిలోమీటర్లు. ఇందులో చాలా వరకు ఇనుప కంచెలు నిర్మించినప్పటికీ సుమారుగా 175 నుంచి 371 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సరిహద్దు పూర్తిగా నదులు, లోయలు, చిత్తడి నేలలతో ఉంది. ఇలాంటి చోట్ల భౌతికంగా కంచెలు నిర్మించడం ఇంజనీరింగ్ పరంగా దాదాపు అసాధ్యం. వర్షాకాలంలో నదులు ఉప్పొంగినప్పుడు ఆ ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. దీన్నే ఆసరాగా చేసుకుని స్మగ్లర్లు, చొరబాటుదారులు పడవలో ఈదుకుంటూ రాత్రికి రాత్రే దేశంలోకి ప్రవేశిస్తున్నారు. దీన్ని అడ్డుకోవటానికి బీఎస్ఎఫ్ కి ఇప్పుడు ప్రకృతి సిద్ధమైన వ్యూహం అవసరం ఏర్పడింది. చొరబాట్లను కట్టడి చేసేందుకు రిప్టైల్స్ అంటే పాములు, ముసళ్లను వాడాలన్న ప్రతిపాదన వినటానికి వింతగా ఉన్నా ఇది ఒక పవర్ఫుల్ సైకలాజికల్ వెపన్ గా పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. మార్చి 26న బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం నుంచి తూర్పు, ఈశాన్య సెక్టర్ల అధికారులకు ఒక రహస్య సందేశం వెళ్లింది. హోంమంత్రి ఆదేశాలకు అనుగుణంగా కంచెలు లేని సున్నితమైన నదీ ప్రాంతంలో సరీసృహాలను మోహరించే సాధ్యాలను కార్యాచరణ కోణంలో పరిశీలించాలని అందులో ఉన్నట్లు సమాచారం. అయితే జవాన్లు ఉంటే ఎలాగోలా బురిడి కొట్టించి తప్పించుకోవచ్చు. అదే నదిలో పదుల కొద్దీ ఆకలితో ఉన్న మొసళ్ళు, విషసర్పాలు ఉంటే ప్రాణభయంతో ఏ స్మగ్లర్ కూడా ఆ నీటిలో అడుగు పెట్టడానికి సాహసించడు. ఇదే ఈ స్ట్రాటజీ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఐడియా బాగానే ఉన్నప్పటికీ దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయటం అనేది కత్తి మీద సాము లాంటిది. ఇన్ని ముసలను, పాములను ఎక్కడి నుంచి తీసుకురావాలి? వాటిని ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం అయ్యేలా ఎలా కంట్రోల్ చేయాలి? జంతువులకు దేశ సరిహద్దులు తెలియవు కాబట్టి అవి అటువైపు వెళ్తే పరిస్థితి ఏంటి అన్నది ప్రధాన ప్రశ్న. ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాణులు సరిహద్దులకు ఇరువైపులా ఉన్న గ్రామాల్లోకి వస్తే అమాయక పౌరుల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే ఈ ప్రతిపాదన కేవలం ప్రాథమిక చర్యల దశలోనే ఉందని, అదే సమయంలో బీఎస్ఎఫ్ డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తన స్మార్ట్ ఫెన్సింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం ప్రభుత్వం ఎంత అగ్రెసివ్ గా, ఎంత అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తోందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ఇది ఇంకా అధికారికంగా అమలు కాకపోయినప్పటికీ ఇలాంటి ఒక ప్లాన్ డిస్కషన్ లో ఉందన్న వార్త బయటకు రావటమే చొరబాటుదారుల గుండెల్లో ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి సరిపోతోంది. ప్రకృతిని ఒక ఆయుధంగా మలుచుకుని శత్రువులను నిలువరించే ఈ కాన్సెప్ట్ భవిష్యత్తులో బోర్డర్ మేనేజ్మెంట్ రూపురేఖలనే మార్చేసే అవకాశం కూడా ఉంది.